హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైతులకు ఒక శుభవార్త అండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత నిధులు ఇవాళ రైతుల ఖాతాల్లో అయితే జమ కానున్నాయి. అర్హులైన లబ్ధిదారులకు 2000 రూపాయలు చొప్పున పడతాయని చెప్పొచ్చు. ఇక లబ్ధిదారుల జాబితాను కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ కూడా చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ స్కీమ్ రైతులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజు ఈ రోజే అండి. నవంబర్ 19 అంటే ఈ రోజే పిఎం కిసాన్ 21వ విడత నిధులు ఈ రోజు విడుదల కానున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఈ డబ్బులు అయితే విడుదల చేయనున్నారు. అర్హులైన రైతుల బ్యాంక్ అకౌంట్ లోనే నేరుగా ఈ డబ్బులు పడతాయని చెప్పొచ్చు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో అకౌంట్లలో డబ్బులు అయితే జమ కానున్నాయి. ఈ మేరకు పిఎం కిసాన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ అలాగే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా కేంద్రం అయితే పేర్కొందండి. 21వ విడతలో భాగంగా అర్హులైన లబ్ధిదారులు అంటే రైతులకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున పడతాయనేసి చెప్పొచ్చు. ఇక పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు అందే లబ్ధిదారుల జాబితాను ముందుగానే చెక్ చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ మీ అకౌంట్ లో డబ్బులు పడతాయో లేదో అనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాలి. ఆ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చూడండి. హోమ్ పేజ్ లో ఫార్మర్ కార్నర్ అనే దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆ ఫార్మర్ కార్నర్ క్లిక్ చేస్తే అందులో బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు, ఏ జిల్లాకు చెందినవారు, అలాగే ఆ జిల్లాలో ఏ మండలం అనేది ఉంటుంది. ఆ విలేజ్ పేర్లు కూడా మీరు ఎంటర్ చేస్తే గెట్ రిపోర్ట్ అనే దానిపైన మీరు క్లిక్ చేసి అవన్నీ సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తే అక్కడ లబ్ధిదారుల జాబితాను మీరు చెక్ చేసుకోవచ్చండి. అందులో మీ పేరు ఉంటే మీ అకౌంట్ లో ఖచ్చితంగా 2000 రూపాయలు పడతాయన్నమాట. ఒకవేళ మీ పేరు లేకపోతే మీరు ఇంకా ఈకేవైసీ అలాంటివి ఏమైనా చేయించాల్సి ఉంటుంది. అది మీరు రైతు సేవా కేంద్రాల్లో అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. కంపల్సరీ మీ పేరు గానే ఉంటే మీకు 2000 కంపల్సరీ పడతాయన్నమాట. ఇక పిఎం కిసాన్ పథకం విషయానికి వస్తే రైతులకి పంట పెట్టుబడి సహాయం కోసం ఉద్దేశించిన కేంద్ర పథకం అండి ఇది. ఇక్కడ అర్హులైన రైతులకు ఏటా 6000 రూపాయలు చొప్పున అయితే వస్తాయి. దీన్ని ఒకేసారి కాకుండా 3 విడతల్లో అంటే 2000 రూపాయలు చొప్పున 3 సార్లు 6000 రూపాయలు అయితే మనకైతే జమ చేస్తారు. ఇప్పటి వరకు ఇది 20 విడతల్లో అయితే డబ్బులు అయితే అందరికి పడ్డాయి. ఇప్పుడు మనకి 21వ విడత 2000 రూపాయలు అయితే మనకు పడబోతున్నాయి. మీరు ఇంకా ఈకేవైసీ చేయించుకోకపోతే ఈ డబ్బులు అయితే రావండి. కంపల్సరీ ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళందరూ నేను చెప్పిన ఈ వెబ్సైట్ లో అయితే మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసినట్టయితే కంపల్సరీ మీ పేరు ఉంటే మాత్రం డబ్బులు కంపల్సరీ పడతాయి. ఒకవేళ మీ పేరు లేకపోతే ఈకేవైసీ చేయించుకున్నా కూడా మీ పేరు లేకపోతే ఒకసారి రైతు సేవా కేంద్రాల్లో దాని గురించి కనుక్కొని ఎంక్వైరీ చేసుకోండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ తెలుసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.